సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఈమె పెద్ద ప్లానే వేసింది, దాన్ని చెప్పుతో కొట్టు, తర్వాత నేను చూసుకుంటా, జాలిపడకమ్మా, అది ఆడదే కాదు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఎవరి గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఇది అనే మాట వాడకం నిజంగా తప్పే అయి ఉండవచ్చు, కానీ ఇటువంటి మాటను నువ్వు ఎన్నిసార్లు వాడావు అనే దాని గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక, మంచి చేసేవారికి ఎప్పుడూ కూడా భగవంతుడు తోడుగానే ఉంటారు. అటువంటి మనుషులకు దగ్గర ఉండి సన్మానం చేసినా తప్పులేదు, అనుక్షణం గౌరవం ఇచ్చినా కూడా తప్పు ఉండదు. ఎందుకంటే వారు కూడా దేవతలతోటి, దేవుళ్ళతోటి సమానం కాబట్టి. అయితే ఇటువంటి నీచమైన బుద్ధి కలిగిన స్త్రీ, అలాగే ఎదుటి వారి యొక్క కుటుంబాలలో చిచ్చు పెట్టాలి అని చెప్పి చూసే స్త్రీ, అలాగే 10 మంది పచ్చగా ఉండి కుటుంబం అంతా కలిసిమెలిసి ఆనందంగా ఉంటే, కలివిడిగా కలిసి ఉంటే పాలల్లో ఒక విషపు బొట్టులాగా తయారయ్యేటటువంటి స్త్రీ, ఎదుటివారి యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేకపోతున్నటువంటి స్త్రీ, అలాగే భార్యాభర్తలు చల్లగా పచ్చగా నవ్వుతూ చిలకా గోరింకల్లాగా కాపురం చేసుకుంటూ ఉంటే వారి మధ్య ఎలాగైనా కానీ గొడవలు పెట్టాలి అని చెప్పి ఆలోచించే స్త్రీ, తల్లి, బిడ్డల మధ్య కూడా ఎడబాటును తీసుకురావాలి అని ఆలోచించే స్త్రీ, ఇలా 1 కాదు 2 కాదు, నువ్వు నేను చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ స్త్రీ ఎవరో ఇప్పటికే నీకు మనసులో మెదలాడుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ స్త్రీ నీ కుటుంబంలో కూడా ఉంది. నువ్వు అందరికంటే తెలివిగా ఆలోచిస్తావనో, లేదా మంచి మనసుతో ఉంటావనో, లేదా అందరితో చక్కగా సక్రమంగా నవ్వుతూ మాట్లాడతావని, కల్మషం లేకుండా ఉంటావనో, ఏదైనా కానీ నీలో మెతకను గమనించి ఎదుటివారితో చేతులు కలిపి ఎక్కడికక్కడ నిన్ను టార్గెట్ చేసి నలుగురి ముందు నిన్ను అవమానపరిచి ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కడానికి ఎన్నోసార్లు నీ మీద ప్రయోగాలు చేసింది. అలాగే ఎప్పటికప్పుడు నిన్ను చిన్నతనంగా చూస్తూ నిన్ను అవమానిస్తూ తన మాటల గారడితోటి ఎన్నో చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేసింది. అలాగే నీతోటి ఉన్నవారితో ఎప్పుడు సరదాగా ఉంటూ కల్మషం లేకుండా ఉంటూ వారితోటి ఎప్పుడు చెయ్యి కలిపి వారితోటి స్నేహపూర్వకమైన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉంటూ నిన్ను ఎడబాటుగా ఒంటరిగా చెయ్యాలి అని చెప్పి చూస్తూ నిన్ను ఒంటరిగా ఉంచుతున్నాము. చూసావా, నాది తెలివంటే, నేను మనిషినంటే అన్నట్లుగా ఒక రకమైనటువంటి ఘరానాను చూపిస్తున్నటువంటి స్త్రీ నీ కుటుంబంలోనే ఉంది. తల్లి,
ఈ యొక్క స్త్రీ మనసులోని ఉద్దేశం ఏంటి అంటే కనుక నిన్ను ఒంటరిగా చెయ్యాలి అని. అలాగే నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా కానీ ఆ తెలివితేటలకు నలుగురిలో గుర్తింపు లేకుండా చెయ్యాలి అని. నీ మీద ఉన్న మాటలు లేని మాటలు బంధుమిత్రులలో చెప్పి నీకంటూ ఒక మంచి పేరు ఉంటే ఆ పేరును తుడిచేసి వారు ఏదైతే ఊహాగానాలతోటి నీ మీద సృష్టించుకున్నటువంటి గుర్తింపు ఉందో ఆ గుర్తింపును ఎదుటివారి యొక్క మనసుల్లో ముద్ర వేసి నీ మీద ఒక రకమైనటువంటి చెడు దురుద్దేశాన్ని ఎదుటివారి యొక్క మనసుల్లో తీసుకురావడం, అలాగే మీ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు పెట్టడం, ఆడపడుచులకి మరదళ్ళకి వదినలకి మధ్య గొడవలు పెట్టడం, ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటే వాటిని ఎలాగైనా కానీ వెతికి ఆ వంక ఈ వంక చూపిస్తూ నీ మీద పడి ఏడవడం, మీకు ఉన్నది అని చెప్పి అవతలి వారికి లేనిదేదో గుర్తు చేసి మీ మీద ఈర్ష్య అసూయ పెరిగేలా చేయడం, ఇలా ఆవిడ మీద మీ కుటుంబం మీద మీ బిడ్డల మీద ఒక రకమైనటువంటి టార్గెట్నే పెట్టుకుంది అని చెప్పుకోవాలి. ఇలా నీకు ఆ వ్యక్తి ఎవరు, ఆ స్త్రీ ఎవరు అనేది నీకు బాగా తెలుసు. ఇటువంటి వారిని ఇక నువ్వు ఇన్ని సంవత్సరాలు చూస్తూ ఆవిడ మనస్తత్వం గురించి తెలిసి కూడా ఓర్పు పడుతూ వస్తున్నావు కదా. అయితే ఇంతకు నీ యొక్క ఓర్పుకి విలువ ఉందా? నీ మంచితనానికి విలువ ఉందా? ఇక ఇప్పటికైనా సమాధానం చెప్పడం నేర్చుకుంటావా? ఇకపై కూడా మౌనంగా ఉండిపోతావా అనేదే నేను ఇక్కడ నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అవతల వ్యక్తి మంచివారైతే నువ్వు వారికి 10 సార్లు మంచి చేయి. కానీ అవతలి వ్యక్తి నిన్ను తొక్కాలి అని చెప్పి చూస్తున్నా కానీ అవతలి వ్యక్తి ఏదో ఒక వంకతోటి నిన్ను వేలెత్తి చూపించాలి అని చూస్తున్నా కానీ అవతలి వ్యక్తి నిన్ను అగౌరవపరుస్తున్నా కానీ నలుగురిలో హీనంగా చూస్తున్నా కానీ నువ్వు మొహమాటానికి పోయి మంచితనానికి పోయో మాటలు చేత కాకో నువ్వు సైలెంట్గా ఉంటే వేసిన నిందలన్నిటినీ కూడా ఒప్పుకున్నట్లే అవుతుంది కదా. మరి ఒక్కసారి అవతలి వ్యక్తి నోట్లో నుంచి మాట వచ్చినప్పుడు నువ్వు చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం ఇస్తేనే కదా అవతలి వారికి వెన్నులో వణుకు పుట్టాలి. నీ సమాధానం అలా ఉండాలి కదా. నువ్వు ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నావు? నువ్వు ఏది అనాలనుకుంటున్నావో అది అనేసేయి. తర్వాత అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఏది భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ తప్పు ఒప్పు, నీతి నిజాయితీ, న్యాయం అన్యాయం ప్రతిదీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి జరిగేది ఏదైతే ఉందో ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు మాత్రం సమాధానం చెప్పుతో కొట్టినట్లుగా చెప్పి తీరాల్సిందే. లేకపోతే నిన్ను తక్కువగా చూడడానికి వారు అలవాటు పడుతూనే ఉంటారు. జీవితంలో నీకంటూ ఒక విలువ స్థాయి అనేదే లేకుండా పోతుంది. ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.